పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అక్రమ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని జైలు అధికారులు విజయవాడ తరలించారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. జైలు ప్రధాన ద్వారం నుంచి కాకుండా మరో గేటు ద్వారా జైలు సిబ్బంది ఎస్కార్ట్తో మిథున్ రెడ్డిని తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి. కార్తిక్, లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే రిమాండ్ లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అందరినీ కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ కోరుతూ కూడా రిమాండ్ గడువు ముగియడంతో కూడా ఇవి ఇప్పుడు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. ఇటు జైలు అధికారులు, సిట్ అధికారుల బృందం అంతా కూడా ఇప్పటికే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ రిమాండ్ గడువు ముగియటంతో కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ కోర్టు సిట్కి సంబంధించినటువంటి న్యాయవాది ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా ధనంజయ రెడ్డి, అదేవిధంగా శివరెడ్డికి సంబంధించి పిటిషన్లు, బెయిల్ పిటిషన్ల పైన కూడా ఇటు సిట్ ఏదైతే క్రాస్ పిటిషన్ వేయాలని చెప్పి కూడా దానిపైన ఆదేశాలు ఇచ్చినటువంటి ఏసీబీ కోర్టు ఆ పిటిషన్లపై కూడా ఇవాళ విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పటికీ కూడా ఏదో ఒక బూచిని చూపిస్తూ కూడా అక్రమ కేసులో వీళ్ళకి బెయిల్ పిటిషన్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్. రైట్ లోకేష్.